హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో చాలామందికి ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెసేజెస్ కానీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేసేస్తే వాటిని రీస్టోర్ అంటే రికవర్ చేసుకోవడానికి అవుతుందా అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా రికవర్ అయితే చేసుకోవచ్చు. అది కంప్లీట్గా అంటే మెసేజెస్ అయినా కంప్లీట్ చాట్ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ మొత్తము, అదేవిధంగా ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనం రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అనేసి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. మనకి అది ఒక ఫైల్ ఫార్మేట్ జేసన్ ఫార్మేట్ వస్తుంది లేదా హెచ్టిఎంఎల్ ఫార్మేట్లో వస్తుంది. సో అది లాస్ట్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎలా చేయాలా ఏంటి అనేసి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. అంతకంటే ముందు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా ఇక్కడ మీ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్తే ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళామంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. సో 3 డాట్స్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్మిషన్స్ అని. సో దాన్ని క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ అని. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అక్కడ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ గూగుల్లోకి అయితే నావిగేట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. సో మీరు చూసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక చాట్ హిస్టరీ అయితే ఎక్స్ట్రాక్ట్ చేశాను, అంటే డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు చూపించడం కోసం మళ్ళీ ఎలా చేయాలా ఏంటి అనేసి క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్రియేట్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి, ఎక్స్పోర్ట్ టు డివైస్, ఎక్స్పోర్ట్ టు ఎక్స్టర్నల్ సర్వీసెస్ అని ఉంది కదా. సో ఈ ఎక్స్టర్నల్ సర్వీసెస్ అనేది మనకు మోస్ట్లీ మనం ఎవరు యూజ్ చేయము. సో సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ టు డివైస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నోటిఫై అని ఉంది కదా, అంటే ఒకవేళ వేరే ఎవరైనా మీ అకౌంట్ని లాగిన్ అయ్యి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకునేలా ఉంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కస్టమైజ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ మెయిన్గా మనం కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్స్లో వేటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఫొటోస్, వీడియోస్, లైక్ మీకు ఇన్స్టాగ్రామ్లో జరిగిన ప్రతి యాక్టివిటీ ఉంటుంది కదా, అవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో వాటన్నిటి డీటెయిల్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనం మెయిన్గా మీడియా ఉంది, అలాగే ఇక్కడ లాస్ట్లో మెసేజెస్ అని ఉన్నాయి కదా. సో ఈ రెండింటిని కన్ఫర్మ్గా మనం ఆన్ చేసుకోవాలన్నమాట. డిఫాల్ట్గా అన్ని ఎనేబుల్లోనే ఉంటాయి, అంటే అన్ని టిక్ మార్క్లోనే ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా వద్దు అనుకుంటే సింపుల్గా వాటిని డిసేబుల్ చేసుకుంటారనమాట. అదేవిధంగా లాస్ట్లో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోఫిల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఫైల్స్ లాగా మనకు డౌన్లోడ్ అయితే అవుతాయి అనమాట. కాంటాక్ట్స్, ఫాలోవర్స్ అండ్ ఫాలోయింగ్ ఉంది. సో అదేవిధంగా స్క్రోల్ చేసామంటే ఇక్కడ లింక్ హిస్టరీ ఉంది. ఒకవేళ మీరు ఏదైనా రీల్స్లో లింక్స్ పెట్టుంటారు కదా, దానికి సంబంధించి పోస్ట్, ఇన్స్టాగ్రామ్ ఇన్సైట్స్ ఇవంతా. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మెసేజెస్, అదేవిధంగా మీడియా ఉంది కదా, ఇవి 2 ఎనేబుల్లో ఉంటే సరిపోతుంది. సింపుల్గా ఇక్కడ సేవ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు డేట్ రేంజ్ అనేసి ఉంది కదా, అందులోకి వెళ్ళామంటే ఇక్కడ ఆల్ టైమ్ ఉంది కదా. సో మీకు లాస్ట్ వీక్ కావాలా, 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, లాస్ట్ 3 ఇయర్స్ ఆల్ టైమ్ ఉంది. సో ఆల్ టైమ్ మీకు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాలనుకుంటే ఆల్ టైమ్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మీకు కస్టమ్ అంటే మీకు పర్టికులర్గా ఈ డేట్ నుంచి ఈ డేట్ లోపు కావాలి అనుకునేలా ఉంటే ఇక్కడ కస్టమ్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేసి ఏ డేట్ నుంచి ఏ డేట్కి కావాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ సేవ్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ నేను జస్ట్ మీకు చూపించడం కోసం కాబట్టి ఇక్కడ లాస్ట్ వీక్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ ఫార్మేట్ చూసుకోవచ్చు, హెచ్టిఎంఎల్ ఉంది, జేసన్ ఉంది. సో మీరు సింపుల్గా ఇక్కడ హెచ్టిఎంఎల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో లేదా జేసన్ కూడా తెలిసిన వాళ్ళు ఉంటే, అంటే దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు అయితే జేసన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను హెచ్టిఎంఎల్ పెట్టి సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీడియా క్వాలిటీ అనేసి ఉంది కదా. సో మీకు ఒకవేళ మీరు వైఫై కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ హై క్వాలిటీ ఉంది కదా, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మొబైల్ డేటాతోనే అయితే లో క్వాలిటీ అయినా మీడియం క్వాలిటీ ఉంది కదా, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేస్తాము. సో ఇప్పుడు స్టార్ట్ ఎక్స్పోర్ట్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనం మొబైల్ అంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది. ఈ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తామన్నమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ఇంకోటి అయితే జస్ట్ ఇప్పుడు క్రియేట్ అయింది. సో ఇది 13 MB ఫైల్స్, 13 MB ఉంటుంది. మనకు కన్ఫర్మ్
కన్ఫర్మేషన్కి మెయిల్ కూడా వస్తుంది అనమాట. అంటే మనకు ఈ ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ అయిన మెయిల్ ఉంటుంది కదా, ఆ మెయిల్కి కన్ఫర్మేషన్గా ఒక మెయిల్ కూడా వస్తుంది. సో ఇక్కడ నేను ప్రీవియస్గా చేసింది ఇదైతే ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చేశాను కదా రిక్వెస్టెడ్ అనేసి, సో ఇక్కడ ఇది మనకు డౌన్లోడ్ అవ్వడానికి కనీసం 5 minutes అయితే పడుతుంది అనమాట. సో మీరు డైరెక్ట్గా బ్యాక్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ అదే ట్యాబ్కి పోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఇదైతే సబ్మిట్ చేశాను కదా, సో డైరెక్ట్గా నేను బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. అదేవిధంగా ఇక్కడ చూసామంటే మనకు మెయిల్ కూడా వచ్చిందనమాట. సో ఈ మెయిల్లో కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అంటే థ్యాంక్స్ ఫర్ యువర్ రిక్వెస్టింగ్ ఏ కాపీ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్. వన్స్ వీ విల్ ఫినిష్ ఇట్ క్రియేటింగ్ దీస్ ఫైల్స్ యూ విల్ సెండ్ యూ అనదర్ ఈమెయిల్ టు లెట్ యూ నో దట్ రెడీ టు డౌన్లోడ్ ఏ మొబైల్ డివైస్ ఆర్ కంప్యూటర్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఇంకో మెయిల్ అయితే వస్తుంది. అంటే మనకు ఆ ఫైల్ ఎప్పుడైతే రెడీ అవుతుందో ఆటోమేటిక్గా ఇంకో మెయిల్ అయితే వస్తుంది. సో అప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనేసి. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాను. బ్యాక్ వెళ్ళామంటే 5 minutes తర్వాత మళ్ళీ మీరు సేమ్ ఇదే ఇక్కడికే వచ్చి ఎక్స్పోర్ట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సింపుల్గా దాని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ అని ఉంది కదా. అదేవిధంగా ఇక్కడ సెకండ్ ఇంకోటి రిక్వెస్టెడ్లో ఇంకోటి ఉంది కదా, అక్కడ డౌన్లోడ్ అని కనబడుతుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ చేసిండే దాన్ని మీకు డౌన్లోడ్ అయితే చేసి చూపిస్తాను ఎలా చేయాలని. సో ఇక్కడ చూసుకోవచ్చు డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గూగుల్లోకి అయితే వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ అక్కడ గూగుల్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ అయితే మన మొబైల్ స్టోరేజ్ ఉంటుంది కదా, సో అందులో డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తారు. లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, వేరే ఆప్షన్ అయితే ఏం లేదు. సో సింపుల్గా ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేసామంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఎక్స్ట్రాక్టింగ్ అయితే అవుతున్నది, అంటే ఫైల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా మీరు దేన్ని కావాలంటే దాన్ని సింపుల్గా డౌన్లోడ్ అయితే అంటే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసి డైరెక్ట్గా ఇక్కడనే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేసి ఒక ఫైల్ ఉంది. అదేవిధంగా చెక్అవుట్ పేమెంట్ ఇన్ఫో ఉంది. పోస్ట్ కామెంట్స్, ఏదైనా పోస్ట్కి కామెంట్ చేసింటే దానికి సంబంధించి ఉన్నది. అదేవిధంగా కిందకి స్క్రోల్ చేసామంటే ఈ యాక్టివిటీస్ అన్నీ రీసెంట్గా జరుగుంటాయి. అదేవిధంగా మీరు 1 year సెలెక్ట్ చేసుకుంటే 1 year లేదా ఆల్ టైమ్ ఉన్నది కదా, సో మీరు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసినప్పటి నుంచి ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మెసేజెస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు దాని మీద ఏదైనా మెసేజ్ మీద క్లిక్ చేసి జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా ఆ డీటెయిల్స్ అయితే కనబడతాయి, ఎవరి నుంచి వచ్చింది ఏంటి అనేసి. సో ఇక్కడ ఎవరో హలో హాయ్ బ్రో అనేసి మెసేజ్ అయితే చేస్తున్నారు. సో ఆ మెసేజ్ ఇక్కడ కనబడుతుంది. సో నేను రిప్లై చేసింటే కన్వర్జేషన్ మొత్తం మనకి ఇక్కడే క్లియర్గా కనబడుతుంది అనమాట. ఒకవేళ ఏదైనా అందులో ఫొటోస్ వీడియోస్ షేర్ చేసింటే అవి కూడా మనకి ఇక్కడ నుంచి ఇక్కడే కనబడతాయి అనమాట. డైరెక్ట్గా లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు వాటిని. సో ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకు ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటన్నిటిలో ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకొని డైరెక్ట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మెసేజెస్ ఒకటే కాదు, మనకు ఇందులో ఫొటోస్ వీడియోస్ కూడా ఉంటాయి కదా, వాటిని కూడా డైరెక్ట్ మొబైల్ గ్యాలరీలోకి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా చేశారంటే సింపుల్గా మీరు మీ లైఫ్ టైమ్ ఇన్స్టాగ్రామ్ చాట్ హిస్టరీ అయిన ఫొటోస్ వీడియోస్ చాలా సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే నా అకౌంట్ చాలా డేస్ బ్యాక్ నేను డిలీట్ చేసేసాను, సో ఇప్పుడు వేరే మొబైల్లో లాగిన్ అయ్యాను, సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో చేస్తే మనకు ఆ చాట్ హిస్టరీ అయినా లేదా ఫొటోస్ వీడియోస్ డౌన్లోడ్ రికవరీ అవుతాయి, రీస్టోర్ అవుతాయి అనేసి డౌట్ ఉంటుంది కదా. సో మీరు ఖచ్చితంగా ఏ మొబైల్లో ట్రై చేసినా కూడా మీకు లైఫ్ టైం ఆల్ టైం సెలెక్ట్ చేసుకున్నారంటే కంప్లీట్ డేటా మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మనకు ఈ ఇన్స్టాగ్రామ్ ఒక్కటే కాదు, ఫేస్బుక్ అయినా మన ఛానల్లో ఆల్రెడీ వాట్సాప్ చాట్ హిస్టరీ ఉంటుంది కదా, డిలీట్ అయిపోయిన మెసేజెస్ ఫొటోస్ వీడియోస్, దానికి సంబంధించి కూడా ఆల్రెడీ వీడియోస్ అయితే పెట్టాను. అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి కూడా ఈ అప్పీల్ వీడియో గురించి వీటన్నిటి గురించి కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి ఛానల్ని కూడా చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.